ఆ సురేష్ గాడేమో కౌశల్యని ఎంట్రుక మొక్కింద కట్టేసి వెళ్ళిపోయాడు. ఆడు ప్రేమించట్లేదని నా కూతురేమో ఫారెన్ ప్రయాణం కట్టేసింది. ఇంకేముంది, 4-5 రోజుల్లో ఆ గుడ్డిది సురేష్ గారిని పెళ్లి చేసేసుకుంటది. అప్పుడు ఇంటికి అడ్డే వస్తుంది. మీ ట్రూప్ అందరినీ ముందు బయటికి దొరుకుతుంది. మీరంతా కలిసికట్టుగా ముష్టి చెప్పు చేతిలో పెట్టుకొని నడిపించునావా నడి సంద్రమున దేవా అంటూ అడుక్కుంటూ పాటలు పాడుకుంటా. వేసేస్తారా? ఏటి చికెన్ ముక్క కాదు, ఆ గుడ్డిదాన్ని. నువ్వు నోరు మీద తోస్తలేదవా? వేసేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ సురేష్ గారు ఆ గుడిదాని కోసం 4 రోజులు ఏడుతాడు. 5వ రోజున ఇంకో కుంటిదాన్ని తగులుకుని పెళ్లి చేసేసుకుంటాడు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం దాని పేరు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆ తర్వాత ఇందాక పడాడే నడిపించునావా నడి సంద్రముల దేవా, అది మనకు ఖాయమైపోద్ది. ముచ్చి చెప్పు రెడీ చేసుకో. అందుకని ఏం చేయమంటావు? వాట్ టు డు? నీ నోటి మాట నిజం కావాలి. ఆ సురేష్ గారిని ఏసీ ప్రియాంకం చేసుకోనప్పుడు ఆ సురేష్ గాడు చచ్చి తీరాలి. ఎందుకంటే ఆడు పోయాక ఆ గుడ్డిది ఈ కొంపజోలికి రాదు. కన్న బిడ్డలా పెంచుకున్న కుర్రోడు చచ్చేసరికి దిగులుతో కౌశల్య మంచాన పడుతుంది. అప్పుడు దిక్కు మొక్కులేని ఈ కొంపకి చుట్టంగా నేను ఒక్కడే దిక్కు అవుతాను. టోటల్ ప్రాపర్టీ మన గుప్పెట్లో ఉంటది. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావురా? నా ప్రాణమైన నా బాబు ప్రాణాలు తీయాలనుకుంటావా? ఒరే, ఆత్మీయులను చేరదీసినందుకు ఆస్తి కోసం నా బిడ్డనే చంపాలనుకుంటున్నారా? ఉండండి, మీ అందరి సంగతి చెప్తాను. పోలీసులో చెప్తాను. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను, జైల్లో పెట్టిస్తాను. అది పారిపోతుందిరా. విషయం బయట పెట్టిందంటే మన కొంప మునిగిపోద్ది. నా కొడుకుని చంపాలనుకుంటారా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. రాక్షసులారా, తోసేమన్నది ముందు కదండి ఆవిని. పోలీసులో చెప్తాను. అత్తయ్య, 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 మన కథ నీకు తెలిసిపోయిందిరా. అయితే వేసేస్తా. చూసావా, మంచి వాళ్ళని కాదనుకుని చెడ్డ వాళ్ళని చేరదీసినందుకు ఫలితం తప్పు నాదే. దేవుడు లాంటి సీను మావయ్యని, అమాయకమైన నీ కన్న బిడ్డని వదులుకొని చాలా తప్పు చేసావు అత్తయ్య. ఇవాళ కూడా వాళ్ళు ఏమీ ఆశించక నిన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ళని ఇంకా దూరం చేసుకోకత్తయ్య. దూరం. సురేష్ బాబు, చూడు బాబు, సురేష్. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. అయ్యో సురేష్, నన్ను చూడు, నన్ను చూడు. అదిగో ఇన్స్పెక్టర్, వేసేసాక తన తప్పు తెలుసుకుని ఏడుస్తుంది. తన బిడ్డ లాంటి వాడిని కూడా చూడకుండా తనకి ఇష్టం లేని పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడని ఇంత ఘోరం చేసింది. ఆగవమ్మా అన్నానండి, వినకుండా కూడా వేసేసింది. కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు. అంబులెన్స్ కు ఫోన్ చేయండి, క్విక్. తొందరగా ఫోన్ చేయవా? అరెస్ట్ సార్. వేసేయండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత నంగనాచిలో బయటికి కనపడతాను ఈ మనిషి. డాక్టర్, సురేష్కి ఎలా ఉంది? కొన ప్రాణం ఉంది, బ్రతకడం కష్టం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకసారి మేము అందరం వెళ్ళి చూడొచ్చా? అందరూ వెళ్ళడం కుదరదు. కావాలంటే కావాల్సిన వాడు ఒక్కడు వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళమ్మా.
చూడు బావా, గుడ్డిదాన్ని నేను ఎలాగో చూడలేను. నువ్వైనా చూడు బావా, ఒక్కసారి మాట్లాడు బావా. కౌసల్య, మళ్ళీ ఎందుకు ఇలా వచ్చారు? త్వరలో కఠిన శిక్ష అనుభవించబోయి ఈ దౌర్భాగ్యరాల్ని ఆఖరిసారిగా చూసి వెళ్దామని వచ్చారా? కాదు కౌసల్య, నీ తరఫున వాదించబోయే లాయర్ని తీసుకొచ్చాను. రామ్మా. అమ్మా, నా తరపున నువ్వు వాదించబోతున్నాను. అమ్మా, నీకు పాలు పట్టలేదు, అన్నం పెట్టలేదు, తల్లి ప్రేమ పంచలేదు, ఏమీ చేయలేదు. ఎందుకమ్మా, ఎందుకు ఈ తల్లిని కాపాడాలనుకుంటున్నా? నిర్దోషివి గనక. జీవితంలో నేను అడిగినవన్నీ ఇచ్చిన నా తండ్రి నిన్ను రక్షించమని అడిగాడు కనుక. అమ్మ మీనా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నాకిప్పుడు అర్థమైంది, నేను వదిలేసిన పసిపిల్ల కళ్ళు లేనిది కాదమ్మా. మనుషుల్లో మంచితనాన్ని చూడలేక, నడవాల్సిన దారి తెలుసుకోలేక ఇన్నేళ్లు గడిపేసిన నేనమ్మా నిజంగా కళ్ళు లేనిదాన్ని. చూడండి కౌసల్యాదేవి గారు, నేను ఇక్కడికి వచ్చింది ఓ లాయర్గా మాత్రమే. మీకు నాకు మధ్య లాయర్కి క్లయింట్కి ఉన్న సంబంధం మాత్రమే. అర్థమైంది కదా? అర్థమైంది. కేసుకి సంబంధించినంత వరకు అసలేం జరిగింది, ఎలా జరిగింది వివరంగా చెప్పండి. అమ్మ మీనా, సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఆమె హత్య చేయబోయిందనే నిరూపిస్తున్నాయి. ఆమె నిర్దోషి అని మనం ఎలా నిరూపించగలం? నిజమేనమ్మా, మనకి ఏ సాక్ష్యం ఉందని వాదిస్తాం? నాన్న, నిజాన్ని నిరూపించడానికి కూడా కొన్నిసార్లు అబద్ధాలు అవసరం అవుతాయి. ఏమిటమ్మా నువ్వనేది? సాక్ష్యాలు మన దగ్గర లేకపోయినా ఉన్నాయని అబద్ధం చెప్తే అసలు నేరస్తుడు అవేంటో తెలుసుకోవడానికి బయటకు వస్తాడు. ముందుగా నేను ఒకసారి డాక్టర్ అంకుల్తో మాట్లాడాలి. ఒక దెబ్బకి 2 పిట్టలని సురేష్ గాడిని వేసేసాం, కౌశల్యదేవిని లోపల తోసేసాం. అది బాగానే ఉంది కానీ బాబు, ఆ కౌసల్యమ్మ తరపు కేసు ఆ గుడ్డు పిల్ల టేకప్ చేసింది కదా, రేపు కోర్టులో గట్టిగా వాదించేసి కేసు తిప్పేస్తే ఏడు తిప్పేది పప్పులో తెడ్డు దాని మోకం. మీరు ఏ ధైర్యంతో ఈ కేసు టేకప్ ఆమె చేశారు? నిర్దోషి అని మీరు ఎలా నిరూపించగలరు? ఆమె నిర్దోషి అయితే ఆమె నిర్దోషి అనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఆవిడ నిర్దోషం చెప్పడానికి, దోషులు ఎవరో చెప్పడానికి ప్రూఫ్లు విట్నెస్లు అవసరం లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరైతే గాయపడ్డారో ఆ మనిషి మిస్టర్ సురేష్ కోలుకుంటున్నాడు. రేపు ఉదయం కోర్టుకొచ్చి అసలు విషయం చెప్పబోతున్నాడు. ఏమంటారు డాక్టర్ భాస్కర్? ఎస్, మిస్టర్ సురేష్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అంతగా గాయపడ్డ అతను ఇంత త్వరగా కోలుకోవటం నిజంగా ఒక మిరకిల్. రేపు ఉదయం అతను డెఫినెట్ గా హీస్ అలైవ్, దట్ ఫెలో హీస్ అలైవ్, బతికే ఉన్నాడు. రేపు కోర్టుకు వస్తున్నాడట. వాడు చెప్పాడంటే మనం చచ్చేవే. నేను ఒక్కడినే వేస్తుంటే పర్ఫెక్ట్ గా వేసేవాడిని. నువ్వే పెద్ద బొబ్బిలి బ్రహ్మణం లాగా కత్తి పట్టుకుని పోజ్ కొట్టి రాంగ్ పోటు పొడిచావు. ముందు నిన్నే చేయాలి. కరెక్ట్ బాబు. ఓరి పిచ్చినా కుమారా, ఇప్పుడు మనకు కావలసింది ఆవేశం కాదురా, ఆలోచన. కరెక్ట్. తెల్లారితే ఆడు నోరు తెరవచ్చు. ఈ లోపే ఆడి బతుకు తెల్లారిపోతే అంటే ఆడున్నది చిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో. మనం ఫుల్ బందోబస్తు వెళ్ళి తెల్లారే లోపు ఆడిని వేసేయాలి.